శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు అభివందనములు. ఈరోజు ఈ ఎపిసోడ్ నందు మనము గండ నక్షత్రములు అటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. శిశువు జన్మించినప్పుడు 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జననమవుతాడనేది మనకు అందరికీ తెలుసు. ఈ 27 నక్షత్రాల్లో కూడా గండ నక్షత్రాలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి. అటువంటి గండ నక్షత్రాల్లో జన్మించినప్పుడు ఆ శిశువులు కొంచెము బాల్య వయసులో, అంటే చిన్న వయసులో గండాలు ఉంటాయి. కాబట్టి గండ నక్షత్రంలో కొన్ని గండాలు ఉంటాయి. ఆ గండాల్లో వాళ్ళకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువలన అటువంటి నక్షత్రాలు మనం తెలుసుకొని ఆ నక్షత్రాలకు తగినటువంటి శాంతి చేస్తే ఆ శిశువులకు ఆ గండ నక్షత్ర దోషం అనేది పోతుందని శాస్త్రంలో తెలియజేశారు. మరి ఆ గండ నక్షత్రాలు ఏవి, మరి ఆ గండ నక్షత్రాలకు మనం ఏ శాంతులు చేసుకుంటే ఆ దానికి నివారణ అవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. అశ్విన్యాది చతుశ్చైవ పుష్యమ్యాదిచు పంచజ విశాఖాచ ఇంద్రభం త్రీణి పూర్వాభాద్రాచ రేవతి. ఈ నక్షత్రాలన్నీ కూడా గండ నక్షత్రాలుగా చేసినారు. ఏవేవి అనంటే అశ్విని నక్షత్రం, అశ్విన్యాది చతుశ్చైవ, అశ్విని నక్షత్రం నుండి 4 నక్షత్రాలు అని అశ్విని, భరణి, కృతిక, రోహిణి. ఆ తర్వాత పుష్యమ్యాదిచు పంచజ, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, ఈ 5 నక్షత్రాలు కూడా శాంతి నక్షత్రాలు. విశాఖాచ ఇంద్రవం త్రీణి, విశాఖ, ఇంద్రవం అంటే జ్యేష్ఠ, జ్యేష్ఠ ఇంద్ర పురుహూతశ్చ ఇంద్రవ స్థతాలు ఉండేది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రము, మూల నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, తరువాత పూర్వాభాద్రాచ రేవతి, పూర్వాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము. ఈ నక్షత్రాలు అన్నీ కూడా, ఈ 15 నక్షత్రాలు గండ నక్షత్రాలు. ఇటువంటి ఈ నక్షత్రాల్లో శిశు జననం జరిగినప్పుడు మనము దానికి తగిన శాంతి చేసుకోవాలా. ఎప్పుడు చేసుకోవాలా దానికి తగిన శాంతి అని అంటే, దానికి మనము శిశువు పుట్టిన వెంటనే 11వ రోజు కానీ, లేదా 13వ రోజు కానీ, 15వ రోజు కానీ, లేదా నెల లోపల కానీ, అది లేదంటే 3వ నెలలో, అది కాదంటే 5వ నెలలో మనము ఈ యొక్క శాంతులు జరుపుకొనవచ్చు అన్నమాట. ఆ విధంగా మనము శిశువులకు ఆ శాంతి జరిపినామంటే వాళ్లకు ప్రాణగండము కానీ, లేదా రోగగండము కానీ, ఇంకా ఇతరత్ర ఏ గండాలు కూడా వాళ్లకు లేకుండా పోయేటువంటి అవకాశాలు ఉంటాయని శాస్త్రవిధం అన్నమాట. కాబట్టి ఈ నక్షత్రాల్లో మనము తప్పకుండా మనము పుట్టిన వాళ్లకు నేను చెప్పినటువంటి ఈ సమయాల్లో మనము శాంతులు చేస్తే వాళ్లకు చాలా బాగా ఉంటుంది అని మీకు తెలియజేస్తున్నాను. తరువాత ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించిన వాళ్లకు ఏ ఏ శాంతులు చేయాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. ఓం స్వస్తి.